అది లేయండి. మీరు నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి. ఏం చెప్తాను రండి బైక్ రండి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అమ్మయ్యా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడెదవని ఆవిడ తెలియదేంటి? మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో, ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవసరం వచ్చేస్తున్నా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించాలి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి 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 పెట్టి రండి 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 చేయాలండి చేయాలండి. రండి రండి లోపలికి రండి సార్ రండి. కాల్ తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూసారు. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళలో కూర్చున్నాయంటే ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి పాప. నువ్వు ఊరుకోమ్మా. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళో గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. కావాలి. అలా అల్లరి చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తా. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నానిచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. నాకు కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా. ఏం రో ఇది? అది చూడండి. పలాందిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే గెలిపాడు సార్. ఇంతేనే. మధ్య మధ్యలో వచ్చి తాగుతా, మొత్తం తాగుతుంది. అలాగే మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు తాగు. ఇదే కావాలి. నమస్తే శ్రావణి, నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. Okay. అబ్బాయికి ఎక్కండి. That's my bed. బెత్తలేదు గెత్తలేదు ఉండవమ్మా. పెద్దని పడుకుంటున్నాడు కదా, మీరు బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను. నేను దాచి పెడతాను. పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి.
ఈడేంటే బాత్రూమ్ కని వెళ్ళి ఇంకా రాలేదు. రేయ్, అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే, మీ అందరికీ శుభవార్తరా. అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చౌదరి గారు ఏం చెప్పారా? మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందరి రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ, ఆందోళన పడక ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. పది చెప్తా. దేనికి? 29 రాహుల్. రాహు కాదు, రాహుల్. మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబాయ్, చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. రా, మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. అరే సూరిబాబు, అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు సైడ్ అదో ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్ 49. ఇన్సర్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో, థ్యాంక్ యూ అండి. అలాగే. ఈ టైం గోదావరి సూరిబాబు, ఐ లవ్ యు రా. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. ఒరే సూరిబాబు, అక్కడ వచ్చేస్తాడు రా. రానిరా, వాడు ఎక్కాలి కదా. వాడిని హైదరాబాద్ దాకా ఇలాగే ఉరికిద్దాం. రిజర్వేషన్ ఉందా? అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా? ఈ బద్రి లేనిది ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేనిది ఈ బద్రి లేడు. ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి మీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను. వాళ్ళని ఇటు పిలవండ్రా. హలో బాసు, రండి బాసు. ఎరా, మీరు కాలేజ్ కొత్త కదా? నా గుడ్ మార్నింగ్ చెప్పారు కదా? చెప్పామన్నా. ఎరా, కాలేజ్ కొత్త, సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? తెలిస్తే మేము చెప్పమేంటి అన్నా? మీరు లెక్కల్లో మనం చెప్తున్నట్టుందన్నా. నాకు కూడా అలాగే అనిపించింది రా. అవునన్నా. నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు. అర్థమయ్యే భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని. అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి. రై ఇప్పరా. జస్ట్ మినిట్, నా బాడీతో మీరు ఆడుకోవద్దు ప్లీజ్. రై, నేను ఈ కాలేజ్ కి 2 సీనియర్ ని. నేనేది చెప్తే అదే తప్పదా? తప్పదు. తప్పదు కదా? ఓకే 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 ఓకే. నీ ధైర్యాన్ని మెచ్చానురా బచ్చా. నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు? జీనియస్ వా? లేదన్నా. అన్నా ఏంట్రా అన్నా? నేనేమన్నా రౌడీనా? సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు, అది చాలు. అలాగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైన జేబులో వేస్తాను. 10 నిమిషాలు కదలకుండా ఉండాలి. వద్దు సార్, కప్పలు బలులు అంటే నాకు చచ్చేంత భయం సార్. తప్పదు మరి, నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను. వద్దు సార్, నేను వేసుకోలేను, మీరు వేయలేరు. వేయించుకోవాలి మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. ఇలా అయితే లాభం లేదు కానీ ముందు వాడిని గట్టిగా పట్టుకోండి రా. అది ప్యాంటు జేబులో మాత్రం వేయదు, చొక్కా జేబులో వేయండి. సీనియర్ సార్, వీడు ప్యాంట్ లో వేద్దాంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. వేసేస్తున్నా సార్ వద్దు సార్. వేసేస్తున్నా. జేబులో పెట్టేసా. అది అలాగే. తెలుస్తుందా? అది ఇప్పుడు వదిలేస్తా జేబులో.
ఏమైందన్నా ఏమైందన్నా నీకు? పళ్ళే మాడిపోయిందిరా. ఇంకా నన్నేం అడగొద్దు. జీవితంలో ఇంకెవడు పాయింట్లో కాదు కదా, నా పాయింట్లో కూడా చేయి పెట్టుకుంటా. నువ్వా? ఏమిటిదంతా? మరీ అంత షాక్ అయిపోకు, నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు. అంటే నేను కోమాలోకి? కోమా లేదు, భీమా లేదు. నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మేము ఆడిన నాటకం ఇది. ఫ్రెండ్స్ ఉస్కో నోరు మూవే డబ్బా. డాక్టర్ ఉల్ఫా, మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర పెడదాం పద. వెళ్ళడానికి వీల్లేదు. నోరు మూసుకో. గారు మేము వర్క్ పని మీద బయటకు వెళ్తున్నాం. Okay. మేము వచ్చేంత వరకు ఆ సెల్లో ఉన్నామని జాగ్రత్త చూడండి. ఓకే కమా. తీయం, తలుపు తీయకూడదని మా ఎస్ఐ గారు ఆడారు. మీరు ఆడవాళ్ళ? అవును, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆడాలమే. ఏమండి, మనందరికీ ఇత్తడైపోయేలా ఉంది. అర్జెంటుగా తలుపు తీయండి. ఏమిత్తడి? ముందు తలుపు తీయండి చెప్తాను. వాళ్ళేరి ఇప్పుడే వెళ్ళారు. నో, వాళ్ళని ఆపాలి, లేకపోతే మన ఆడజాతి కుంగులు అంటుకుంటారు. అదేంటి? నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబలకడి పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు, మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి. ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు. ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు, బానిస బ్రతుకులు తప్పవు. అయితే ఇప్పుడెలా? వాళ్ళ గంటలు నేను పగలగొడతాను. నన్ను రిలీజ్ చేయండి. యోగిని గారు, యోగిని గారు, యోగిని గారు, స్వామిని గారు, యోగిని గారు. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. మీరు మీరు ఇక్కడ స్వామి ఆ మధ్య ఓ అమ్మాయికి ఓ మంది ఇచ్చారు. జంబలకడి పంప. అవును స్వామి. ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి కదా. అవును. ఇంతకీ మీరు? ఆ స్వామికి శిష్యులం, చిదంబరానంద స్వాములం. మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు ఆ అమ్మాయికి మేమే ఇచ్చాం. నువ్వా? అయితే ముందు నిన్ను వద్దు. అసలే మేము బక్క ప్రాణులం. చితకబాదితే చేస్తాం. మేము చేస్తే అసలు రహస్యం మీకు చెప్పలేము. అసలు రహస్యం? అవును చిరంజీవి. అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ. మా అంబ పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది. అదే జంబలకడి పంబ. అది తాగితే పురుషులు స్త్రీలుగాను, స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు. అయితే పురుష జాతికి ఏమాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అంబకి తెలియకుండా రహస్యంగా జంబలకడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం. అదే పంబలకడి జంబ. ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అంబకి తెలియకుండా జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నాం. తప్పు చేసినట్టు తెలుసుకుని. తప్ప? అవును. జంబలకడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి. కానీ పొరపాటున మేము జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపిచ్చేసాం. తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయి. ఘోరాలా అంటే ఏం జరుగుతాయి? దాని ఫలితం 5 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆడవాళ్ళు మగవాళ్ళుగాను, మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది. రెండవ దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగాను, పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ 2 రోజులే ఉంటుంది. మూడవ దశలో వేష భాషలు, గొంతులు మారిపోతాయి. 4వ దశలో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు. ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది. ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ. అంటే అంగ మార్పిడి, అల్లకల్లోలం. ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి, మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చివాళ్ళుగా స్థిరపడిపోతారు. ఆ తర్వాత ఇక చెప్పద్దు, వెంటనే దీనికి విరుగుడు కావాలి. అర్జెంట్ మీ అమ్మని పిలువు. కష్టం నాయన. అర్జెంటుగానే కాదు, ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు. ఏ కాళ్ళు పోయాయా? కాదు, ప్రాణం పోయింది. అంబా చచ్చిపోయిందా? ఎప్పుడు? 15 రోజులైంది నాయన. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ పంబలకడి జంబకి విరుగుడు ఏంటి? ఒక్కటే. ఏమిటది? పంబ జంబ లంబలకి. పంబ జంబ లంబలకడి. అదెవరు కనిపెట్టారు? ఎక్కడుంది? మేమే కనిపెట్టాం. అమ్మవారి సన్నిధిలో ఉంది. తెచ్చిస్తాం, ఉండండి. త్వరగా తీసుకురా తండ్రి. వైజాగ్ లో ఘోరాలు చూడలేకొస్తున్నాం. ఏదో నరసయ్య, నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తోకారా రోజు చూస్తున్నాను. టంగమ నారు కొట్టేసరికి అల్లవా అట్టుపోతున్నావు. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు?
నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, గంట కొట్టుకు వెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేశ్వర? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పేసే మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చల్లితే చచ్చిన పాము కూడా బుస్సుమని లేచి ఆడపాము కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. వాడికి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కోమంటుంది. అలా అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ అని మనం ఏంటిది రవ అప్పలు పైన రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్ని ఏమో క్యాసెట్లు కోలా. అసలు అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే, అబ్బా నువ్వు గట్టి పట్టించావు. ఛీ, ఆహార పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటును వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తది. అర్థమైందా? ఇప్పుడు ఎలా? సమయంది సమయంది ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగనీడు ఊపిరి సరపనీడు ఏ పక్క తినేస్తున్నాడు అనుకో. నేను ఊ అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను ఊ అంటాను, అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో, నువ్వు అంటాడా? తినగారు తినగారు ఈడెవడ్రా బాబు, చిన్నప్పుడు ఆడలేదా ఏంటి? ఎవడి కొత్త జోకరు? Hi, Singaram 5 feet, old student of this college, just newly rejoined. Really? Yeah. Lecturer అనుకున్నారు కదా? సచ్చినా అనుకోలేదు. ఏదో సోప్ కంపెనీ సేల్స్ మెన్ అనుకున్నావులే. You naughty guys. మా కాలేజీలో అడ్మిట్ అయ్యారు సార్. అడ్మిట్ అయ్యేది హాస్పిటల్, జాయిన్ అయ్యేది కాలేజీలో. ఓ సారీ సార్. నో సారీ నో సార్, మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్. నేను సీనియర్ని కాదు, మీరు జూనియర్స్ కాదు. ఫస్ట్ బాగుంది, సెకండ్ దే చాలా దరిద్రంగా ఉంది. ఎనీవే వీఆర్ ఫ్రెండ్స్. అయితే రారా మళ్ళీ కలిసిపోదాం. రారా రాదాకా వద్దు, హాయ్ భాయ్ ముద్దు. ఓకే